వెల్కమ్ టు స్పెయిన్ న్యూస్ దండోరా. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై మంత్రివర్గ ఉపసంఘంతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వ హయాంలో అశాస్త్రీయంగా జిల్లాల విభజన జరిగిందని మంత్రివర్గ ఉపసంఘం అభిప్రాయపడింది. గత ప్రభుత్వ నిర్ణయం కారణంగా పలుచోట్ల ప్రజలకు ఇబ్బందులు, పరిపాలనలోనూ సమస్యలు వచ్చాయని తెలిపింది. అయితే గతంలో జరిగిన జిల్లా పునర్వ్యవస్థీకరణ వల్ల తలెత్తిన ఇబ్బందులను సరిదిద్దే పనిలో కూటమి ప్రభుత్వం ఉన్నట్లు తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా అందిన అర్జీలు, ప్రజల అవసరాలు, సౌకర్యం, ఎన్నికల సమయంలో హామీలపైన మంత్రివర్గ ఉపసంఘంతో సీఎం చర్చించారు. రాష్ట్ర రైతాంగానికి ఉపశమనం కల్పించేలా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను రేపటి నుంచే ప్రారంభించాలని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ తీవ్రత నేపథ్యంలో రైతులు నష్టపోకుండా ఉండేందుకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 30 కొనుగోలు కేంద్రాలలో తక్షణమే పత్తి సేకరణ చేపట్టాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. 2025-26 సంవత్సరానికి 4.56 లక్షల హెక్టార్లలో పత్తి సాగైనట్లు, సుమారు 8 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఏపీపై మోంతా తుఫాన్ ప్రభావంపై ఆర్టీజీఎస్ నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. గతంలో వచ్చిన తుఫాన్ల నష్టాన్ని బేరీజు వేసుకుని తగిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. తుఫాను తీరం దాటే కాకినాడ, ఆ పరిసర ప్రాంతాలకు రెస్క్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను పంపాలని ఆదేశాలు జారీ చేశారు. గాలులు, వర్ష తీవ్రతను ముందుగానే అంచనా వేసి అందుకు తగినట్టుగా జాగ్రత్తలు వహించాలన్నారు. కర్ణాటక హైకోర్టులో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘకు భారీ ఊరట లభించింది. ఆ సంస్థ కార్యకలాపాలను లక్ష్యంగా చేసుకుని కర్ణాటక ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అమలు నిలిపివేసింది. జస్టిస్ నాగప్రసన్న నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ప్రభుత్వ ఆదేశాలపై స్టే విధిస్తూ తదుపరి విచారణ నవంబర్ 17కు వాయిదా వేసింది. ఇటీవల కర్ణాటకలో కాంగ్రెస్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ పై ఆంక్షలు విధిస్తూ ఏ సంస్థ అయినా రహదారులు, ప్రభుత్వ ఖాళీ స్థలాల వంటి బహిరంగ ప్రదేశాల్లో కవాతులు కార్యక్రమాలను చేపట్టాలంటే ముందస్తుగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవాల్సిందనంటూ ముఖ్యమంత్రి కార్యాలయం ఒక సర్క్యులర్ను జారీ చేసింది. జాగృతి అధ్యక్షురాలు కవితపై ఎంపీ అరవింద్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి డైరెక్షన్లో కవిత నడుస్తోందని ఆరోపించారు. అసలు కవిత ఎవరు, జాగృతి ఏంటి అని ప్రశ్నించారు. కవిత వేధింపుల భయానికి గతంలో కాంట్రాక్టర్లు పారిపోయారన్నారు. జాగృతి జనంబాట యాత్ర తీహార్ జైలుకు వెళ్తుందని, 3-4 సంవత్సరాల తర్వాత కవిత అనుకున్న ఆశయం నెరవేరుతుందన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఫీజు రియంబర్స్మెంట్ ఆపింది ఎవరు అని ప్రశ్నించారు. అణగారిన వర్గాల విద్యార్థులు ఎదగొద్దు అనే కుటిల ఆలోచన కల్వకుంట్ల కుటుంబానిదని ఆరోపించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాన్ తీరం వైపు వేగంగా దూసుకొస్తుండటంతో ఆంధ్రప్రదేశ్లో అప్రమత్తత నెలకొంది. తుఫాను ప్రభావంతో ప్రస్తుతం కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం రాష్ట్రంలోని పోర్టులన్నింటికీ ప్రమాద హెచ్చరికల స్థాయిని పెంచింది. కాకినాడ పోర్టుకు అత్యధికంగా 7వ ప్రమాద హెచ్చరిక జారీ చేయబడగా విశాఖపట్నం, గంగవరం పోర్టులకు 6వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం పోర్టులకు 5వ ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్లు తుఫాను హెచ్చరికల కేంద్రం ప్రకటించింది. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురక్యాల ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల బాత్రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి విద్యార్థుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యాకూబ్ పాషాపై ఫిర్యాదు చేసినప్పటికీ ప్రధానోపాధ్యాయుడు చర్యలు తీసుకోకపోవడంపై నిరసనలు వెల్లువెత్తు ఉండటంతో అధికారులు స్పందించారు. బీజేపీ ఆధ్వర్యంలో జగిత్యాల రహదారిపై రాస్తారోకో చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంతటి ఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యం చేయడంపై మండిపడ్డారు. తాజాగా సౌదీ అరేబియా ప్రపంచంలోనే తొలి స్కై స్టేడియం నిర్మాణానికి సిద్ధమవుతోంది. సౌదీ అరేబియా తన నియోమ్ మెగాసిటీ ప్రాజెక్ట్ ది లైన్లో భాగంగా నియోమ్ స్టేడియం పేరుతో ది స్కై స్టేడియాన్ని నిర్మించనుంది. ప్రపంచ కప్ కోసం మ్యాచ్లను నిర్వహించడానికి ఈ స్టేడియం 2027లో నిర్మాణాన్ని ప్రారంభించి 2032 నాటికి పూర్తి చేయనుంది. ఎడారి దేశంలో భూమికి దాదాపు 350 మీటర్ల ఎత్తులో నిర్మించనున్న ఈ స్టేడియం 2034 ఫిఫా ప్రపంచ కప్ మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుందని తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలులో జరిగిన స్లీపర్ బస్సు ప్రమాద ఘటన మరొక ముందే రాజస్థాన్లోని మనోహర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడి గ్రామంలో ఇటువంటి ప్రమాదమే చోటు చేసుకుంది. కార్మికులను తీసుకెళ్తున్న బస్సు హైటెన్షన్ విద్యుత్ లైన్ తాకడంతో విద్యుద్ఘాతం సంభవించింది. దీంతో 2 కార్మికులు అక్కడికక్కడికే మృతి చెందారు. ఇంతలో బస్సులో మంటలు చెలరేగడంతో దాదాపు 12 మంది గాయాల పాలయ్యారు. ఉత్తరప్రదేశ్ నుండి రాజస్థాన్లోని మనోహర్పూర్ పరిధిలోని తోడిలో గల ఇటుకల బట్టికి కార్మికులను బస్సులో తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సిపిఐ సీనియర్ నాయకుడు, తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ మంగళవారం తెలంగాణ డీజీపీ బి శివధర్ రెడ్డి ముందు లొంగిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రకాష్ 45 సంవత్సరాలకు పైగా మావోయిస్టు ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నాడని, పార్టీ సోపాన క్రమంలో అనేక కీలక పదవులు నిర్వహిస్తున్నాడన్నారు. ఆయన ఇటీవల మావోయిస్టు నెట్వర్క్ లో వ్యూహాత్మకంగా ముఖ్యమైన పదవి అయిన నేషనల్ పార్క్ ఏరియా ఆర్గనైజర్ గా పనిచేశారని, పూర్తి సమయం ఉద్యమంలో చేరడానికి ముందు బండి ప్రకాష్ కార్మిక సంఘాలలో చురుకుగా ఉండేవారని తెలిపారు.
బీఆర్ఎస్ సీనియర్ నేత తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావును వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. హరీష్ రావు తండ్రి సత్యనారాయణరావు ఈ వేకువజామున కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ఆయనతో ఫోన్లో మాట్లాడి సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు సంతాపం తెలియజేస్తూ తన ఎక్స్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు హరీష్ రావు గారి తండ్రి సత్యనారాయణరావు గారి మృతి పట్ల విచారం వ్యక్తం చేస్తున్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని ట్వీట్ చేశారు. ఇవి ఇప్పటి వరకున్న స్పెయిన్ న్యూస్ దండోరా. చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.